హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము 24th జనవరి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఎవరైతే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రిపబ్లిక్ డే స్పెషల్ ఆఫర్ కింద 6 months ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఇస్తున్నారండి. ఎవరైతే 1 year అబోవ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 6 months ఫ్రీ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ కూడా Jan 25th నుండి Jan 27th లోపే ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అదేవిధంగా వీళ్ళు రక్షక్ అనే పేరుతో కాంప్రహెన్సివ్ కోర్స్ తీసుకొస్తున్నారండి. ఏపీ అండ్ తెలంగాణలో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి. ఇది January 27th స్టార్ట్ కాబోతుంది. 3 ఎడ్యుకేటర్ల ద్వారా దీన్ని స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అదేవిధంగా మనకి స్పెషల్ క్లాస్ సిరీస్ కూడా స్టార్ట్ కాబోతున్నాయండి ఎకానమీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద. దీనిలో మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా ఆల్రెడీ ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక కొత్త వీళ్ళు డిస్కషన్కి సంబంధించిన ఒక పర్టికులర్ బ్యాచ్ని స్టార్ట్ చేశారు. ఇందులో వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన కొత్త చట్టాలకు సంబంధించి కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై చేస్తారు చైతన్య దేవ్ సార్ గారు. ఇది 25th 11 AM ఉండబోతుంది. అదేవిధంగా మనకి రిపబ్లిక్ డే స్పెషల్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి గ్రూప్ 1, 2కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మొత్తం ఇక్కడ కనబడుతున్న 8 ఎడ్యుకేటర్ల ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ క్లారిఫై అయితే అవుతాయి. స్పెషల్ టాపిక్స్ అయితే వీళ్ళు డిస్కషన్ చేస్తారు. అండ్ డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి మొత్తం 2 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 27th January 5 PM ఉండబోతుంది. ఈ పర్టికులర్గా హిస్టరీ అండ్ రీజనింగ్ మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మీకు డిస్కషన్ అయితే చేస్తారు వీళ్ళిద్దరు. అదేవిధంగా ప్లస్ ఫీచర్స్ మీకు ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఫ్రీకి అండ్ ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్, బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని అన్లిమిటెడ్ కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి 1700 రూపాయలు అండి. మీరు ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో మన కోడ్ ప్రొవైడ్ చేస్తాను, EDU Tech 10 అనే కోడ్. ఈ కోడ్ కానీ మీరు వాడుకున్నట్టయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుందండి. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ కోడ్. ఈ కోడ్ వాడుకుంటే మీరు ఎన్ని నెలలు తీసుకున్నా అన్ని నెలలకి మన 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంటి దగ్గర ఉండి ఎవరైతే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ దేశ అధ్యక్షుడు రోజ్ కబోర్ను సైన్యం అరెస్ట్ చేసింది? ఆ దేశ సైన్యం అరెస్ట్ చేసింది అంటే బుర్కినో ఫాసో. ఓకే, చూడండి, ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో రాజకీయ అనిశ్చిత నెలకొందనమాట. అంటే రాజకీయబద్ధంగా ఏర్పాటైన వ్యక్తుల్ని, అధికారాలని అణిచివేయడం స్టార్ట్ చేశారు. ఆ దేశ అధ్యక్షుడు రోజ్ కబోర్ను ఆ దేశ సైన్యం అయితే అరెస్ట్ చేసింది. రోజ్ పాలనకు వ్యతిరేకిస్తూ అక్కడ కొన్ని దళాలు తిరుగుబాట్లకు ప్రయత్నించే అండ్ మిలిటరీ చీఫ్లను తొలగించాలంటూ కొందరు సైనికులు డిమాండ్ చేశారు. అందులో భాగంగా బుర్కినో ఫాసో కంట్రీ యొక్క ప్రెసిడెంట్ రోబ్ కబోర్ను ఆ సైన్యం అరెస్ట్ చేసింది. అయితే దీనికి సంబంధించిన న్యూస్ని అయితే ఎక్కడా కూడా సరిగా బయటనైతే పెట్టట్లేదు. మొత్తానికి ఆయన అరెస్ట్లోనే ఉన్నట్లుగా క్లారిటీ అయితే చేశారు. తర్వాత సెకండ్ వన్, ఇటీవలే పనామా అడవిలో కనుగొనబడిన కొత్త జాతి కప్పకు ఏమని పేరు పెట్టారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే గ్రేటా థన్బర్గ్. చూడండి, పనామా జంగిల్లో కనుగొనబడిన కొత్త జాతి రెయిన్ ఫ్రాగ్కు స్వీడిష్ పర్యావరణ కార్యకర్త అయిన గ్రేటా థన్బర్గ్ పేరైతే పెట్టడం జరిగిందండి. ఈ జాతి మొత్తానికి ప్రిస్టిమాంటిస్ గ్రేటా థన్బర్గ్ అని పేరు పెట్టారు, లేదా దీనిని గ్రేటా థన్బర్గ్ రెయిన్ ఫ్రాగ్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఆ కప్పకి. అయితే కొత్త జాతులు కనుగొన్న బృందానికి పనామాకు చెందిన అబెల్ బటిస్టా మరియు స్విట్జర్లాండ్కి చెందిన గోన్రాడ్ మెబట్టే నాయకత్వం వహించారు. అండ్ ద్వయం అంటే వీళ్ళిద్దరూ సుమారు 10 సంవత్సరాలు కలిసి పనిచేస్తున్నారు. అండ్ కలిసి 8 శాస్త్రీయ పత్రాలను కూడా ప్రచురించారు. అబెల్ మరియు పనామా ఇప్పటి వరకు 12 జాతులను కనుగొనడం జరిగింది. తర్వాత థర్డ్ వన్, వెస్ట్ బెంగాల్ బిల్డింగ్ స్టేట్ క్యాపబిలిటీ ఫర్ ఇన్క్లూజివ్ సోషల్ ప్రొటెక్షన్. ఈ ఆపరేషన్ కోసం, పర్టికులర్గా ఈ ఆపరేషన్ కోసం ప్రపంచ బ్యాంకు ఎంత రుణాన్ని ఆమోదించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే $125 మిలియన్ అండి. పేద మరియు బలహీన వర్గాలకు సామాజిక రక్షణ సేవలను పొందడంలో సహాయపడడానికి ప్రపంచ బ్యాంకు పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్కి $125 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 1000 కోట్ల రూపాయలు విలువైన రుణాన్ని మంజూరు చేశారు. వెస్ట్ బెంగాల్ బిల్డింగ్ స్టేట్ క్యాపబిలిటీ ఫర్ ఇన్క్లూజివ్ సోషల్ ప్రొటెక్షన్ ఆపరేషన్ కింద ఈ రుణాన్ని అయితే ప్రపంచ బ్యాంకు వెస్ట్ బెంగాల్కి ఆమోదించింది. తర్వాత ఫోర్త్ వన్ అండి, ఏ అంతర్ ప్రభుత్వ కూటమి మధ్యధరా సముద్రంలో, దీన్ని మెడిటరేనియన్ సీ అంటారు,
ఈ మధ్యధరా సముద్రంలో నెప్ట్యూన్ స్ట్రైక్ 22 పేరుతో సముద్ర వ్యాయామాన్ని నిర్వహిస్తోంది. అంటే నాటో అండి, నాటో. చూడండి, అమెరికా మరియు నాటో భాగస్వామ్యులతో కూడిన నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి. దీని పార్ట్నర్షిప్లో అంటే అమెరికా కూడా ఇందులో భాగస్వామ్యమే. అండ్ దీంట్లో ఉన్న ఇంకొన్ని దేశాలు కలిపి మొత్తం 12 రోజులు సముద్రంలో నెప్ట్యూన్ స్ట్రైక్ 22 పేరుతో జనవరి అంటే ఈ రోజు నుండి మెడిటేరియన్ సీలో అంటే మధ్యధరా సముద్రంలో ఈ వ్యాయామం అంటే ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసే స్ట్రైక్ ఫోర్స్ నాటో కమాండర్ మరియు నేవీ యొక్క 6వ ఫ్లీట్ కమాండర్గా పనిచేస్తున్న యుఎస్ నేవీ వైస్ అడ్మిరల్ యూజిన్ హెచ్ బ్లాక్ 3 ఈ ఎక్సర్సైజ్కి నాయకత్వం వహిస్తారు. నేవల్ డ్రిల్ ఫిబ్రవరి 4, 2022 ముగుస్తుంది. ఈ వ్యాయామం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నాటో యొక్క విస్తృత శ్రేణి సముద్ర సామర్థ్యాలను ప్రదర్శించడం మరియు పరీక్షించడం. అంటే నాటో ఆర్గనైజేషన్లో ఉన్న దేశాల యొక్క నేవీ క్యాపబిలిటీని, ఆ పవర్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. తర్వాత 5th వన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్, దీన్ని జిఐపి అంటారు. దీని యొక్క వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? మన ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజిత్ రానడే గోఖలే. ఆర్థికవేత్త అండ్ పొలిటిక్స్ అనలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అయిన అజిత్ రానడే గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించున్నారు. అతని నియామకం 5 ఏళ్ల పాటు ఉంటుంది. అండ్ గోపాలకృష్ణ గోఖలేచే స్థాపించబడిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ద్వారా 1930లో స్థాపించారనమాట ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ని. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్స్ అనేది ఒక ఆర్థిక పరిశోధన చేస్తున్న భారతదేశపు పురాతన ఒక సంస్థ. 1993లో డీమ్ టు బి యూనివర్సిటీ హోదా పొందింది ఇది. అండ్ సామాజిక ఆర్థిక సమస్యలు, జనాభా అధ్యయనాలు, అగ్రికల్చర్కి సంబంధించిన ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇష్యూస్, గ్రామీణ అభివృద్ధి, సహకారంపై దృష్టి కేంద్రీకరించిన అధ్యయనాలు చేస్తున్న ఆర్థిక శాస్త్రంలో అంటే ప్రముఖ పరిశోధనల సంస్థలో ఈ సంస్థ కూడా ఒకటి. తర్వాత 6th వన్ అండి, ఆపరేషన్ సర్ద్ హవాను ఏ భారతీయ రక్షణ దళం ప్రారంభించింది అంటే బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు ఫుల్ ఫామ్. భారతదేశపు మొదటి రక్షణ శ్రేణిగా పిలువబడే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జనవరి 23 నుండి 28 వరకు ఆపరేషన్ సర్ద్ హవా కింద రాజస్థాన్లో, గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్లోని సాకిస్తాన్ సరిహద్దు వెంబడి తన నిఘాను అంటే ఇప్పటికే ఉన్న నిఘాను ఇంకా బలోపేతం చేస్తుందన్నమాట. ఈ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కారణంగా చొరబాటు ఉదంతాలను తనిఖీ చేయడం. అంటే పొగమంచు కారణంగా పెద్దగా తెలియదు ఎవరెవరు చొరబాడుతున్నారు ఏంటనేది క్లారిటీగా తెలియదు కదా, కాబట్టి అక్కడ నిఘాని ఉన్నంతకి ఇంకా పెంచుతారనమాట. ఇప్పటికీ ఉంది, దాన్ని ఇంకొంచెం ఎక్కువగా చేస్తారు ఆ టైంలో. అంటే ఎందుకంటే బార్డర్ ఈ పర్టికులర్గా మనకి వేరే దేశాల నుండి అది కూడా రిపబ్లిక్ డే టైంలో ఆ చొరబాట్లు జరిగి ఏదైనా అనుకోకుండా సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసం ఇలాంటివి నిర్వహిస్తారనమాట. సో ఈ ఆపరేషన్ భారతదేశం యొక్క పశ్చిమ అంతర్జాతీయ సరిహద్దుల్లో జరుగుతుంది, అంటే పాకిస్తాన్ సైడ్. భారతదేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకొని వారం రోజుల పాటు ఈ ఆపరేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ బిఎస్ఎఫ్ ప్రతి సంవత్సరం వేసవిలో ఆపరేషన్ గరం హవా, శీతాకాలంలో ఆపరేషన్ సర్ద్ హవాను నిర్వహిస్తుంది. ఈ సమయంలో ప్రధాన కార్యాలయంలో సిబ్బంది మరియు అధికారులు అందరూ కూడా సరిహద్దుల్లోనే ఉంటారు. 24 గంటలు అక్కడ పర్యవేక్షణ జరుగుద్ది ఈ 1 వీక్ పాటు. మన ఇండియాలో 7 కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో బిఎస్ఎఫ్ కూడా ఒకటి. అండ్ భారతదేశ సరిహద్దుల భద్రతను నిర్ధారించే లక్ష్యంతో ఇండో పాక్ మరియు ఇండో చైనా యుద్ధాల తరువాత 1965 నుండి డిసెంబర్ 1న సరిహద్దు భద్రతా దళం అంటే బిఎస్ఎఫ్ని స్థాపించారు. 186 బెటాలియన్లు అండ్ 2,40,000 మంది సైనిక సిబ్బందితో బిఎస్ఎఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా విభాగం. అండ్ బిఎస్ఎఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా రెజిమెంట్లు కలిగిన రెజిమెంట్లో కూడా ఒకటి. తర్వాత 7th వన్, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2020తో ఎంతమంది పిల్లలు సత్కరించబడ్డారు లేదా ఎంతమందికి దీన్ని ప్రకటించారు అంటే 29 మందికి అండి. ఓకేనా. ఈ 2022లో మొత్తం 29 మంది పిల్లలకు రాష్ట్రీయ బాల పురస్కార్ 2020తో సత్కరించారు. అండ్ వారు సామాజిక సేవ, క్రీడలు, ఆవిష్కరణలు, శౌర్యం, కళ, సంస్కృతి, పాండిత్యంలో అత్యుత్తమ ఉత్సాహం కనబరిచినందుకు గాను వీళ్ళనైతే ఎంపిక చేశారు. అండ్ వివిధ ప్రాంతాల నుండి ఎంపిక చేయబడ్డారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2 విభాగాలుగా ఉంటుంది. ఒకటి బాల శక్తి పురస్కారం, ఇంకొకటి బాల్ కళ్యాణ్ పురస్కారం. బాల శక్తి పురస్కారం గురించి చూసుకుంటే అసాధారణమైన సామర్థ్యాలు, ఆవిష్కరణలు, పాండిత్య విజయాలు, సామాజిక సేవ, కళలు, సంస్కృతి,
క్రీడలలో అత్యుత్తమ విజయాలు సాధించిన పిల్లలకు ఇస్తారు. 1996లో దీన్ని జాతీయ బాలల అవార్డు ఫర్ ఎక్స్పెన్షనల్ అచీవ్మెంట్గా ఏర్పాటు చేశారు. ప్రతి అవార్డు గ్రహీతకు 1 సంవత్సరం మరియు నగదు బహుమతి ఇస్తారు. ఒక పథకము అండ్ నగదు బహుమతి ఇస్తారు. 2018 సంవత్సరం నుండి ఈ అవార్డును బాలశక్తి పురస్కారంగా మార్చారు. అండ్ శౌర్య రంగంలో బాలలు సాధించిన విజయాలు కూడా గుర్తించబడ్డాయి. తర్వాత బాల్ కళ్యాణ్ పురస్కారం గురించి చూసుకుంటే నేషనల్ చైల్డ్ వెల్ఫేర్ అవార్డ్స్ చైల్డ్ డెవలప్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని 1979లో దీన్ని ఏర్పరిచారు. అటువంటి వ్యక్తులు అండ్ సంస్థలు ప్రభుత్వ ప్రయత్నాలను పూర్తి చేయడంలో సహాయపడతాయి కాబట్టి వారిని గుర్తించే వాళ్ళకి ఈ పురస్కారం అయితే ఇస్తారు. 2018 సంవత్సరం నుండి ఈ అవార్డును బాల్ కళ్యాణ్ పురస్కారంగా మార్చారు. ఈ అవార్డును వ్యక్తి మరియు సంస్థ అనే 2 విభాగాల్లో ఇస్తారు. నగదు బహుమతులతో పాటు ఈ 2 విభాగాల్లో ఒక్కో విభాగంలో 3 అవార్డులు ఇస్తారు. తర్వాత 8 ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఎవరు ఎంపికయ్యారు? స్మృతి మందన. ఓకే, ఐసీసీ మహిళా క్రికెట్ అవార్డు 2021కు స్మృతి మందన ఎంపిక కావడం జరిగిందండి. 2021 సీజన్లో స్మృతి మందన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది కాబట్టి ఆ అవార్డుకి ఈమెను ఎంపిక చేశారు. ఈ సీజన్లో ఆమె 2021 సీజన్లో ఆమె 22 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి 38.86 సగటుతో 885 రన్స్ చేసింది. దాంట్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ర్యాచాలో హైవో ఫ్లింట్ ట్రోఫీని స్మృతి చేజించుకున్నట్లుగా ఐసీసీ వెల్లడించింది. వాస్తవానికి 2021 సీజన్లో ఇండియా పెద్దగా రాణించలేదు, కానీ స్మృతి మందన మాత్రం తన బ్యాటింగ్తో మంచి పాపులర్ వ్యక్తి అయ్యింది. తర్వాత చూడండి, ఐసీసీ పురుషుల క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఎవరు ఎంపికయ్యారంటే షాహీన్ అఫ్రీద్ అండి. చూడండి, గత క్యాలెండర్ ఇయర్లో అంటే 2021 ఐసీసీ క్యాలెండర్ ఇయర్లో తన సిజ్లింగ్ సెల్ఫ్లు, పేజ్ అండ్ స్వింగ్ అండ్ పరిపూర్ణ కంప్లీట్గా ప్రదర్శన అండ్ కొన్ని అద్భుత క్షణాల కోసం అంటే బాగా పర్ఫామ్ చేసిన వ్యక్తి అయిన పాకిస్తాన్కి చెందిన షాహీన్ అఫ్రీద్ ఐసీసీ పురుషుల క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏ ట్రోఫీని గెలుచుకున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 10 జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే జనవరి 24 అండి. ఎవ్రీ ఇయర్ జనవరి 24న జాతీయ అంటే నేషనల్ గర్ల్స్ డే బాలికా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటారు. భారతీయ సమాజంలో అంటే మన ఇండియాలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతలపై అవగాహన కల్పించేందుకు అండ్ అదేవిధంగా ఆడపిల్లల యొక్క హక్కులను ప్రోత్సహించడం కోసం స్త్రీ విద్య, స్త్రీ ఆరోగ్యం, అదేవిధంగా స్త్రీ యొక్క పోషకాహారం ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ఈ రోజున జరుపుకుంటారు. తర్వాత 11 అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24 అండి. ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకోండి, జాతీయ బాలికా దినోత్సవాన్ని జనవరి 24 అండ్ అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జనవరి 24 సెలబ్రేట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడంలో ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యతను అండ్ వాటి యొక్క రోల్ను సూచించడానికి ఎవ్రీ జనవరి 24న ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేస్తారు. మారుతున్న విద్యా విధానాలపై ఉన్న తల్లిదండ్రులకి, స్టూడెంట్స్కి అవేర్నెస్ తీసుకురావడమే ఈ డే యొక్క ఉద్దేశం. తర్వాత 12 ఏ మేరా వతన్ కే లోగో ఈ గీతాన్ని ఎవరు రాశారు? ప్రదీప్ అండి. గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగింపు సందర్భంగా మన ఇండియాలో జనవరి 29న నిర్వహించే బీటింగ్ రీట్రీట్లో ఈసారి యాక్చువల్గా ఎప్పుడు కూడా మహాత్మా గాంధీకి ఇష్టమైన అబిడ్ విత్ మీ పాటని అంటే ఎప్పుడు ఆ పాటని అక్కడ ప్లే చేసేవారు. ఈసారి ఆ పాటను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ 2022 రిపబ్లిక్ డే లో ఈ కొత్త ట్యూన్ అయితే యాడ్ చేశారు. అబిడ్ విత్ మీ పాట స్థానంలో ప్రముఖ దేశభక్తి గీతమైన ఏ మేరే వతన్ కే లోగోను వాయించబోతున్నారు. 1962 ఇండో చైనా యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులను స్మరించుకుంటూ కవి ప్రదీప్ ఈ గీతాన్ని రాశారు. దేశ భద్రత, సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ ఈ గీతాన్ని పాడతారు. యుద్ధాల్లో సాయంకాలం సమీపించిన అనంతరం ఇరుపక్షాల సైనికులు వెనక్కి కొగ్గేందుకు గుర్తుగా ఈ బీటింగ్ రీట్రీట్ నిర్వహిస్తారు. అంటే అర్థమైందా? యాక్చువల్గా సాయంత్రం అయితే అంటే సూర్యుడు అస్తమిచ్చే టైం కల్లా యుద్ధాన్ని ఆపేయాలి. అది ఎంత పెద్ద యుద్ధమైనా మళ్ళీ తర్వాత రోజు యుద్ధం స్టార్ట్ చేయాలి. సో దానికి గుర్తుగా ఈ బీటింగ్ రీట్రీట్ను నిర్వహిస్తారు. ఆ రీట్రీట్లో ఈసారి ఈ సాంగ్ను పాడబోతున్నారు. అబిడ్ విత్ మీని 1847లో స్కాటిష్ ఆంగ్ల కవి హెన్రీ ఫాన్రిస్ లైట్ రాశారు. 1950 నుంచి బీటింగ్ రీట్రీట్ వేడుకల్లో మన ఇండియాలో ఇది వాయిస్తున్నారు. తాజాగా దీన్ని విరమిస్తున్నట్లుగా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. తర్వాత 13
ప్రైవేట్ డ్రోన్ల కార్యకలాపాలపై నిషేధం విధించిన దేశం ఏంటి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. దీని షార్ట్కట్లో యూఏఈ అంటాము. ఎవరైనా సరే ఆ దేశంలో ప్రైవేట్ డ్రోన్లు ఎవరైనా ఎగిరించాలనుకుంటే అది పూర్తిగా నిషేధం అక్కడ. సో ప్రైవేట్ డ్రోన్లతో పాటు ప్రైవేట్ లైట్ స్పోర్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా నెలల పాటు నిషేధిస్తామని తెలిపింది. ఇటీవల అబుదాబీలో హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో 3 మరణించారు. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనమాట. అంటే డ్రోన్ల ద్వారా డ్రోన్లు ఎగిరే అనుకోండి, అందులో ఎవడైనా శత్రువు ఎగరేసాడా లేదంటే ఎవరో నార్మల్గా వాళ్ళ పని కోసం ఎగరేసుకున్నారని తెలియదు కదా. కాబట్టి ఆ నిషేధాన్ని అయితే విధించారు. జనవరి 22 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇటీవల కాలంలో వీటి దుర్వినియోగం పెరిగిందని, సో అందుకని వీటిని నిషేధిస్తున్నట్లుగా చెప్పారు. బట్ సినిమా షూటింగ్లకు మాత్రం ఈ నిషేధం వర్తించదని కూడా ప్రకటించింది. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ఏ దేశ అధ్యక్షుడు రోజ్ కబోర్ను సైనా అరెస్ట్ చేసిందంటే బుర్కినో ఫాసో. అండ్ ఇటీవల పనామా అడవిలో కనుగొనబడిన కొత్త జాతికి కప్పకి ఏమని పేరు పెట్టారంటే గ్రేటర్ దన్బర్గ్. అండ్ వెస్ట్ బెంగాల్ బిల్డింగ్ స్టేట్ కెపబిలిటీ ఇన్క్లూజివ్ సోషల్ ప్రొటెక్షన్ ఆపరేషన్ కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత రుణాన్ని ఆమోదించిందంటే $125 మిలియన్ అండి. తర్వాత ఏ అంతర్ప్రభుత్వ కూటమి మధ్యధరా సముద్రంలో నెప్ట్యూన్ స్ట్రైక్ 22 పేరుతో ఒక సముద్ర వ్యాయాన్ని నిర్వహిస్తుందంటే నాటో. అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారంటే అజిత్ రెండే గోఖలే. తర్వాత ఆపరేషన్ సర్ద హవాను ఏ భారతీయ రక్షణ దళం ప్రారంభించిందంటే BSF. తర్వాత క్వశ్చన్, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2020తో ఎంతమంది పిల్లలు సత్కరించబడ్డారంటే 29 మందికి. తర్వాత ఐసీసీ మహిళా క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఎవరు ఎంపికయ్యారు అంటే స్మృతి మందన. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఐసీసీ పురుషుల క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2021కి ఎవరు ఎంపికయ్యారు అంటే షాహిన్ అఫ్రిది. జాతీయ బాలిక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే జనవరి 24. అండ్ అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి 24. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే ఏ మేరే వతన్ కే లోగో గీతాన్ని ఎవరు రాశారంటే ప్రదీప్. అండ్ ప్రైవేట్ డ్రోన్ల కార్యకలాపాలపై నిషేధం విధించిన దేశం ఏది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.